తెలంగాణలో చలి చంపేస్తుంది. గత వారం రోజులుగా చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. సాయంత్రం అయిందంటే ఇళ్ల తలుపులు కిటికీలు మూసేయడం, రాత్రి ఫ్యాన్లు ఆపేసే పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది వింటర్ సీజన్ ప్రారంభంలోనే చలి జనాలను వణికిస్తుంది. రికార్డు స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత 10 రోజులుగా 12 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది నవంబర్ చివరి వారంలో దాదాపు చలి రెట్టింపైంది. ఉత్తరాది నుంచి వీస్తున్న చలిగాలులకు జనాలు తట్టుకోలేకపోతున్నారు. ఉదయం 8 గంటలకు సూర్యుడు మసకగా దర్శనమిస్తున్నాడు. వాకింగ్ చేసే వృద్ధులు, స్కూళ్లకు వెళ్లే చిన్నారులు, పనులకు ఆఫీసులకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతేడాది డిసెంబర్లో 3.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్ నగరంలోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. సాయంత్రం 6 గంటలు దాటితే ప్రజలు బయటకు రావడానికి భయపడిపోతున్నారు. నగరంలో చాలా చోట్ల 15 డిగ్రీల సెల్సియస్ అంతకంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం పొగమంచు కురుస్తుండటంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గడిచిన 24 గంటల్లో మల్కాజ్గిరిలో 13.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు, రాజేంద్రనగర్లో 13.7 డిగ్రీల సెల్సియస్, సికింద్రాబాద్లో 14.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక ఆదిలాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కొమురంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో కూడా చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ జిల్లాల్లో రాబోయే 3-4 రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రత 11 డిగ్రీల సెల్సియస్ కు చేరుకునే అవకాశం ఉందని తెలిపింది.